సాంగ్ స్టార్ట్ అయింది, పీపుల్ స్టార్టెడ్ గెటింగ్ అట్రాక్టెడ్. ఏదో ఉంది ఇందులో, ఫ్రేమ్స్ చూసారు, అరే ఏదో బాగుంది. రెండో పాట రిలీజ్ చేశారు ఫ్యామిలీది, అది బాగుంది. సో ఎవ్రీథింగ్ వాజ్ వర్కింగ్ ఫ్రమ్ ఫస్ట్. సో ఫస్ట్ నుంచి పాజిటివిటీ వచ్చేసింది అండ్ సినిమా కూడా వర్కౌట్ అయింది. ఎమోషనల్ పార్ట్ అంతా కూడా అందరిని ఏడ్పించేలా లిటరల్ గా నేనే ఏడ్చానండి. యాజ్ అన్ యాక్టర్ నేను ఏడుస్తానో కూర్చొని నేను ఈ మొండని నేను ఏడ్చాను, నన్ను ఏడిపించేశారు లోపల. ఓవరాల్ గా రేటింగ్ అండి సూపర్. ఐ విల్ గో విత్ 4 out of 5. Thank you. So very happy as an artist. I feel so emotional and I was literally crying. Thank you. రోషన్ గారితో కనెక్షన్ ఎలా అనిపిస్తుంది? Oh yo, he'll definitely rule the industry. He has very good patience. అసలు ఎప్పుడు కంప్లైంట్ చేయడు. వెరీ గుడ్ పర్సన్. వెరీ అంటే అందరితో కలిసి ఉండడము. పాపం ఆయన కూడా మీరు చూస్తే గమనిస్తే ఆయన థియేటర్కి రావడం అనుకుంటూ వచ్చాడు. ఏమవుతుందో భయ్యా, ఏమవుతుందో భయ్య, వచ్చేస్తే ఏమో భయ్యా, ఏమవుతుంది. దట్ ఈస్ వాజ్ యాక్టర్కి హిట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి. హిట్ మేము ఎంత పెద్ద రోల్ చేసినా హిట్ పడకపోతే ఎవరు చూడరు. సో లక్కీగా ఇది కొట్టాము గట్టిగా. రోషన్ కానీ అందరం ఆల్ టైమ్, బికాస్ వీఆర్ సో మెనీ హీరోస్ ఇన్ ది మూవీ కదా. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక హీరో కనిపిస్తుంటాడు. సో ఐ ఫీల్ గుడ్ బికాస్ ఇటువంటి పెద్ద ప్రాజెక్ట్లో వైజయంతి బ్యానర్లో ఇంత ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడం ఐ ఫీల్ సో వండర్ఫుల్. ఈ జనరేషన్ కి రోషన్ ఒక టాప్ మోస్ట్ లో ఉండొచ్చు. అబ్సల్యూట్లీ. అరే రాసి పెట్టుకోండి చూడండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వి చూస్ ది మూవీస్. నెక్స్ట్ చూస్ చేసుకునే మూవీస్ చాలా జాగ్రత్తగా ఉంటే చాలు. శ్రీకాంత్ గారి పేరు నిలబెట్టిన వాళ్ళు అవుతారా? ఓ శ్రీకాంత్ నుంచి అవుతుంది లిటరల్లీ. హీరోయిన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ఓ షీస్ గుడ్. శ్రీకాంత్ అన్నను మించిన పేరు తెచ్చుకుంటాడు. శ్రీకాంత్ అన్న విల్ బి వెరీ హ్యాపీ అండ్ ఇండస్ట్రీకి ఇంకొక సూపర్ స్టార్ తెచ్చాడు. హీరోయిన్ ఇస్ డామ్ క్యూట్. అరే తెలుగు హితిక్ ఇస్ డిఫరెంట్. రోషన్ కాదు, ఇది అరే హితిక్ ఇస్ డిఫరెంట్. రోషన్ ఇస్ డిఫరెంట్. హి ఈస్ ఎ షైనింగ్ స్టార్ ఆఫ్ టాలీవుడ్. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? శ్రీకాంత్ గారు డెఫినెట్లీ ప్రౌడ్ అండ్ సినీ అభిమానులుగా మేము కూడా డెఫినెట్లీ ప్రౌడ్. అనస్వర రాజన్ గారు కూడా ఎంత క్యూట్గా ఉన్నారు. ఆమెను కూడా చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. కరెక్ట్ లిస్ట్లో ఇంకొకరిని యాడ్ చేసేసుకోవాల్సిందే వెంటనే. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పే ఆఫ్ అన్న. ఒక్క క్యారెక్టర్ని కూడా ఇలా వదిలేయలేదు. ప్రతి క్యారెక్టర్కి ఒక పే ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. వేస్ట్ చేయలేదు క్యారెక్టర్స్ని. 10 క్యారెక్టర్స్ అనవసరంగా పెట్టేశాము అని కూడా ఏం లేదు. అండ్ సాంగ్స్, మనం గిరగిరా సాంగ్ ఎంత కనెక్ట్ అయ్యామో అందరికీ తెలుసు. అండ్ అది థియేటర్లో చూస్తుంటే మామూలుగా లేకుండే దాని స్క్రీన్ ప్లే, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా వాళ్ళిద్దరిది అందులో. అండ్ డ్యాన్స్ ఆఫ్ కోర్స్ ఇందాక చెప్పాను, ఆయన రోషన్ గ్రేస్ అండ్ అనస్వర రాజన్ క్యూట్నెస్ టోటల్లీ మెస్మరైజ్డ్ అస్. అండ్ సాంగ్స్ ప్రతి సాంగ్ కూడా చాలా బాగుండింది. అండ్ మనం కనెక్ట్ అయిపోతాం సాంగ్స్కి కూడా. 2 సాంగ్స్ ఏదైతే మనకి రిలీజ్ అయ్యి దాని తర్వాత జాజ్ సాంగ్ ఏదైతే వచ్చిందో, ఈ 3 కాకుండా ఇంకో 2 పాటలు కూడా ఉన్నాయి. సో ఎవ్రీ సాంగ్ సిచ్యువేషన్కి కనెక్ట్ అయ్యి ఎమోషనల్గా కనెక్ట్ చేయగలిగేలా ఉండింది. సో హ్యాట్స్ ఆఫ్ టు దాట్ ఆల్సో. ఎందుకంటే అదే ఇంపార్టెంట్. ఇది డీవియేట్ అవ్వకూడదు సాంగ్స్ వల్ల. క్రిస్మస్ రిలీజ్ కాదన్నా, క్రిస్మస్ కి ముందు క్రిస్మస్ తర్వాత రిలీజ్ అయ్యే సినిమాల్లో కూడా నన్ను అడిగితే ఛాంపియన్ టాప్. రోషన్ గారికి హిట్ అంతే. చరిత్రని తిరిగి మళ్ళా తెలంగాణ యువత మర్చిపోతున్నటువంటి దశలో తెలంగాణ యువతకి ఈ యొక్క సినిమాను అంకితం ఇచ్చినటువంటి ప్రదీప్కి కానీ, శ్రీకాంత్కి కానీ, శ్రీకాంత్ కొడుకు కానీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. యాక్ట్ చెప్పాలంటే ఇది మేధావులు మెచ్చే చిత్రమైనా కూడా దీనిలో నిజం, యథార్థం అనేది ఉన్నది కాబట్టి మన తెలంగాణ, మన గత చరిత్రని మళ్ళీ చూపిస్తారో లేదో తెలియదు. కానీ ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా కొన్ని నిజాల్ని ఇంకొక చిత్రంగా పార్ట్ 2గా కూడా తీసుకొస్తే చాలా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. హీరో కూడా వాళ్ళ కొడుకులకి రకరకాల విన్యాసాలు సినిమాల్లో చూపిస్తారు. శ్రీకాంత్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తన కొడుకుని ఒక నిజమైనటువంటి చరిత్రని తీసుకొని ఈ సబ్జెక్టు ఎన్నుకున్నందుకు 200% శ్రీకాంత్ వైఫ్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే ఉంది అని చెప్తున్నాను. తెలంగాణ నిజాన్ని నిజంగా తీసుకొచ్చిన సినిమా. రోషన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉందమ్మా. రోషన్కి మంచి ఫ్యూచర్ ఉంటుంది. బాగా చేశాడు అబ్బాయి. కొంచెం కూడా బెరుకు లేకుండా 2వ సినిమాలోనే ఇంత అద్భుతంగా నటించాడు. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? తెలంగాణ చరిత్ర సినిమా అంతా హైలైటే అమ్మా. ప్రతి సన్నివేశం హైలైటే. ప్రతి సన్నివేశం హృదయానికి హత్తుకునే సన్నివేశమే. అది సన్నివేశం కాదు, నిజం.
మీ కళ్ళ రూపుకి వచ్చింది. టైం ట్రావెలింగ్ లోకి వెనక్కి పోతే ఎలా ఉంటుందో అలా ఉంది. అంటే శ్రీకాంత్ గారిని మించిపోతారంటారా రోషన్ గారు? అది తప్పకుండా మించిపోతాడు. శ్రీకాంత్ ఉన్న పరిస్థితులు వేరు, శ్రీకాంత్ గారి ఉన్న పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు మీకు నచ్చడం గ్రేట్. ఇప్పుడు ఉన్న యువతకు ఆ అబ్బాయి 100% నచ్చుతాడు. అంటే చాలా మంది టాలీవుడ్ హృతిక్ రోషన్ లాగా ఉన్నాడు అని చెప్పి చెప్తున్నారు రోషన్ని. ఒకరితో ఒకరు కంపేర్ చేద్దామా, ఈ అబ్బాయి హృతిక్ రోషన్ టాలీవుడ్లో కావచ్చు, ఈ అబ్బాయి ఏమంటారు మనది మన టాలీవుడ్ వాళ్ళది బాలీవుడ్. మనది టాలీవుడ్లో, ఈ అబ్బాయి మనకు రోషన్. సో అంటే పాట రోషన్ అనే పేరులోనే ఉంది వెలుగు. వెలిగిపోతారంటారా ఫ్యూచర్? అద్భుతంగా వెళ్ళిపోతాడమ్మా. చాలా బాగా యాక్ట్ చేశాడు, నిజానికి చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇలాంటి సన్నివేశాలు అందరూ చేయలేరు. అబ్బాయి స్పోర్టివ్గా చేశాడు, ఎమోషనల్గా చేశాడు, అన్నీ చూపించాడు ఈ సినిమాలో. బాగా చేశాడు, మంచి బ్రైట్ శ్రీకాంత్ ధైర్యాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. అబ్బాయి ప్రదీప్ బాగా ప్రజెంట్ చేశాడు, దానికి ప్రాణం పోసాడు రోషన్. థ్యాంక్ యూ. ఫస్ట్ సినిమా చూసారా? ఫస్ట్ సినిమా పెళ్లి సండే ఓకే, ఎలా అనిపించింది? అది కూడా బాగుంది. శ్రీలీల కాంబినేషన్.